हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी और मेरे साथ सीखने की जिम्मेदारी आप భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు పట్టుదల ప్రాక్టీస్ ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి, నాతో ఓరల్ చెప్పండి. ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నేను, నువ్వు, మీరు అనే పదాలతో వాక్యాలు ఎలా నిర్మించాలి అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం సాధారణ వర్తమానకాలు అంటే రోజు జరిగే పనులు అలవాటుగా తెలిపే కాలం. రోజు జరిగే పనులు అంటే ఏంటి? నేను రోజు టీ తాగుతాను, నేను రోజు రోటీ తింటాను, నేను రోజు పేపర్ చదువుతాను. ఇలాంటి సెంటెన్సెస్ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. అండ్ నిజాలు, శాస్త్రీయ అంశాలు అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు కదా. ఇలాంటి సెంటెన్సెస్ ని మనం హిందీలో ఎలా చెప్పాలో ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ రాము స్కూల్ కి వెళ్తాడు. రాము రోజు స్కూల్ కి వెళ్తాడు, అతను అలవాటుగా రోజు చేసే పని. సీత అన్నం తినదు. సో రోజు తినదు అని చెప్పాలి అనుకున్నప్పుడు సీత అన్నం తినదు. నువ్వు చదువుతావా అంటే నువ్వు రోజు చదువుతావా? ఇలా చెప్పాలన్నప్పుడు హిందీలో ఎలా చెప్పాలో మనం ఈరోజు ఈ క్లాస్లో నేను అనే వాక్యంతో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను మెస్కులైన్ అయినప్పుడు ఓర్పుకి తా యాడ్ చేయాలి. అదే నేను అనే పర్సన్ ఫెమినైన్ అయినప్పుడు తీ యాడ్ చేయాలి. సో ఓర్పుకి పడు తా, అదే ఓర్పుకి ఫెమినైన్ అయితే పడు తీ. ఓకేనా? సో ఇలా యాడ్ చేయాలి. సో సెంటెన్సెస్ చూద్దామా. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, నేను పేపర్ చదువుతాను అంటే రోజు పేపర్ చదువుతాను. మై అఖబార్ పడతా హూ, అదే ఫీమేల్ అయితే మై అఖబార్ పడతీ హూ, నేను పేపర్ చదువుతాను. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం మీరు రోజు చేసే పని, అలవాటుగా చేసే పని ఆలోచించండి. లేకపోతే హర్ దిన్ యా రోజ్ అనే వర్డ్ యాడ్ చేయండి ప్రతి సెంటెన్స్. మే పానీ పీతా హూ, నేను నీళ్లు తాగుతాను. మే చాయ్ పీతా హూ, నేను టీ తాగుతాను. రోజు అలవాటుగా చేసే పని. నేను స్కూల్ కి వెళ్తాను. మే స్కూల్ జాతా హూ, అదే ఫీమేల్ అయితే మే స్కూల్ జాతీ హూ. నేను హిందీ రాస్తాను. मैं हिंदी लिखता हूँ. मैं रोज हिंदी लिखता हूँ. मैं हर दिन हिंदी लिखती हूँ. फीमेल. मेल అయితే నేను పండ్లు తింటాను. मैं फल खाता हूँ. నేను ఫ్రూట్స్ తింటాను. मैं फल खाती हूँ. నేను ఫ్రూట్స్ తింటాను. ఫీమేల్ వెర్షన్. నేను పాట పాడుతాను. मैं गाना गाता हूँ. నేను పాట పాడుతాను. मैं गाना गाती हूँ అంటే రోజు అలవాటుగా చేస్తాను అని అర్థం. నేను బట్టలు వేసుకుంటాను. मैं कपड़े पहनता हूँ. నేను బట్టలు వేసుకుంటాను అని ఫీమేల్ చెప్పాలి అంటే मैं कपड़े पहनती हूँ. నేను మొబైల్ వాడతాను. సో అలవాటు మీకు. मैं मोबाइल चलाता हूँ. मैं मोबाइल चलाती हूँ. నేను టీవీ చూస్తాను. मैं टीवी देखता हूँ. फीमेल అయితే मैं टीवी देखती हूँ. నేను పాలను మరిగిస్తాను. मैं दूध उबालता हूँ. అదే ఫీమేల్ అయితే मैं दूध उबालती हूँ. నేను పుస్తకం చదువుతాను. मैं किताब पढ़ता हूँ. అదే ఫీమేల్ అయితే मैं किताब
పढ़ती हूँ. నేను కూరగాయలు కట్ చేస్తాను. కట్ చేయడం. मैं सब्जी काटता हूँ. मैं सब्जी काटती हूँ. నేను శుభ్రపరుస్తాను. मैं सफाई करता हूँ. నేను ఇల్లు శుభ్రపరుస్తాను. मैं सफाई करता हूँ. मैं सफाई करती हूँ. నేను టీ తయారు చేస్తాను. मैं चाय बनाता हूँ. मैं चाय बनाती हूँ. ఫీమేల్ అయితే. నేను పాటలు వింటాను. मैं गीत सुनता हूँ. రోజు అలవాటుగా చేసే పని. అదే ఫీమేల్ అయితే मैं गीत सुनती हूँ. నేను మార్కెట్కి వెళ్తాను. मैं बाजार जाता हूँ. फीमेल అయితే मैं बाजार जाती हूँ. ఓకే. हर रविवार ప్రతి ఆదివారం నేను మార్కెట్కి వెళ్తాను. मैं हर रविवार मार्केट जाता हूँ. నేను పని చేస్తాను. मैं काम करता हूँ. फीमेल అయితే मैं काम करती हूँ. రోజు అలవాటుగా చేసే పనులని మనం హిందీలో ఇలా చెప్పాలి. నేను అన్నం వండుతాను. मैं खाना बनाता हूँ. फीमेल అయితే मैं खाना बनाती हूँ. నేను ఉత్తరం రాస్తాను. मैं पत्र लिखता हूँ. अरे फीमेल అయితే मैं पत्र लिखती हूँ. నేను కథ చెప్తాను. मैं कहानी सुनाता हूँ. వినిపించడం అనే సెన్స్ లో సునాతా హూ అని చెప్పాలి. मैं कहानी सुनाती हूँ. చెప్తాను. నేను చిత్రాన్ని గీస్తాను. मैं तस्वीर बनाता हूँ. मैं तस्वीर बनाती हूँ. तस्वीर అంటే చిత్రం. సో మీకు డ్రాయింగ్ వేసే అలవాటు ఉంది. तो मैं रोज तस्वीर बनाता हूँ. నేను ప్రాక్టీస్ చేస్తాను. मैं अभ्यास करता हूँ. मैं अभ्यास करती हूँ. నేను పువ్వులు తెస్తాను. मैं फूल लाता हूँ. తెస్తాను. मैं फूल लाती हूँ. నేను స్నేహితుడితో మాట్లాడతాను. मैं दोस्त से बात करता हूँ. తరచుగా రోజు అలవాటుగా చేసే పనులని హిందీలో ఇలా చెప్పాలి. मैं दोस्त से बात करती हूँ. నేను పత్రిక చదువుతాను. मैं पत्रिका पढ़ता हूँ. और मैं न्यूज़पेपर अखबार पढ़ती हूँ. సో నువ్వు తరచుగా రోజు అలవాటుగా చేస్తావు అని చెప్పాలి అంటే తుమ్ వచ్చినప్పుడు ప్రతి క్రియాపదానికి కూడా తే వస్తుంది. మెస్కులైన్ అయితే. ఫెమినైన్ అయితే తీ వస్తుంది. ఓకేనా? నాతో పాటు ఓరల్ చెప్పండి. తుమ్ ఖానా ఖాతే హో. నువ్వు భోజనం చేస్తావు. అదే ఫీమేల్ అడగాలి అంటే తుమ్ ఖానా ఖాతీ హో. నువ్వు భోజనం చేస్తావు. సో తుమ్ ఖానా ఖాతీ హో. నువ్వు భోజనం చేస్తావా అలా క్వశ్చన్ లా కూడా అడగచ్చు. నువ్వు స్కూల్కి వెళ్తావు. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు. తుమ్ రోజ్ స్కూల్ జాతే హో. తుమ్ రోజ్ స్కూల్ జాతీ హో. నీవు నీళ్లు తాగుతావు. తుమ్ పానీ పీతే హో. ఫీమేల్ అయితే తుమ్ పానీ పీతీ హో. నీవు టీవీ చూస్తావు. తుమ్ టీవీ దేఖ్తే హో. ఫీమేల్ అయితే తుమ్ టీవీ దేఖ్తీ హో. అంటే సెకండ్ పర్సన్ మేలా ఫీమేలా అని బేస్ చేసుకుని మీరు ఈ సెంటెన్స్ చెప్పాల్సి ఉంటుంది. నీవు పుస్తకం చదువుతావు. తుమ్ కితాబ్ పడితే హో. బాయ్ నైతే ఇలా అనాలి. అదే గర్ల్ నైతే తుమ్ కితాబ్ పడ్తీ హో.
నీవు ఉత్తరం రాస్తావు. తుమ్ పత్ర లిఖతే హో. అదే ఫీమేల్ గర్ల్ చెప్పాలి అంటే తుమ్ పత్ర లిఖతీ హో. నీవు పాట పాడుతావు. తుమ్ గానా గాతే హో. అదే గర్ల్ చెప్పాలి అంటే తుమ్ గానా గాతీ హో. తుమ్ గానా గాతీ హో అలా కూడా చెప్పచ్చు. నీవు బట్టలు వేసుకుంటావు. తుమ్ కపడే పెహన్తే హో. అదే గర్ల్ కి చెప్పాలి అంటే తుమ్ కపడే పెహనతీ హో. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నీవు పళ్ళు తీసుకొస్తావు. తుమ్ ఫల్ లాతే హో. తరచుగా నువ్వు ఫ్రూట్సే తెస్తావు. తుమ్ ఫల్ లాతే హో. ఫీమేల్ వెర్షన్ లో తుమ్ ఫల్ లాతీ హో. నీవు టీ తయారు చేస్తావు. తుమ్ చాయ్ బనాతే హో. అదే ఫీమేల్ కి చెప్పాలి అంటే తుమ్ చాయ్ బనాతీ హో. నీవు క్రికెట్ ఆడతావు. తుమ్ క్రికెట్ ఖేల్తే హో. నువ్వు తరచుగా క్రికెట్ ఆడతావు. తుమ్ క్రికెట్ ఖేల్తే హో. అదే గర్ల్ ఫీమేల్ వెర్షన్ అయితే తుమ్ క్రికెట్ ఖేల్తీ హో. నువ్వు త్వరగా లేస్తావు. తుమ్ జల్దీ ఉఠ్తే హో. రోజు అలవాటుగా ఎర్లీగా లేవడం. తుమ్ జల్దీ ఉఠ్తే హో. తుమ్ జల్దీ ఉఠ్తీ హో. నువ్వు డాన్స్ చేస్తావు. తుమ్ డాన్స్ కర్తే హో. అదే ఫీమేల్ తుమ్ డాన్స్ కర్తీ హో. నీవు పెద్దగా నవ్వుతావు. అలవాటుగా పెద్దగా నవ్వుతారు. తుమ్ జోర్ సే హస్తే హో. ఫీమేల్ వెర్షన్ అయితే తుమ్ జోర్ సే హస్తీ హో. నీవు కొన్నిసార్లు ఏడుస్తావు. తరచుగా అలవాటు నీకు కొన్నిసార్లు ఏడవడం. తుమ్ కభీ కభీ రోతే హో. యా తుమ్ కభీ కభీ రోతీ హో. కొన్నిసార్లు అప్పుడప్పుడు. ఓకే, సో జాతే జాతే లైక్ కీజియే. చెప్తున్నంతసేపు కూడా మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. థ్యాంక్ యూ.